ట్రైన్ దిగేసామండి. ఇప్పుడు ఆటో పట్టుకున్నాము. ఆటోలో బయలుదేరామండి. ఆటోలో 1 అవర్ దాకా జర్నీ పట్టేటట్టుంది. ఇవన్నీ గ్రానైట్ కొండలు అంటండి. గ్రానైట్ కొండలు నేనేమో బొగ్గు అనుకున్నాను, కాదంట గ్రానైట్ అంట. అదంతా దిగి వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ ఆటో అయినా అస్సలు ఆపలేదండి. బాబు ఆపమన్నా సరే లేదమ్మా ఆపమమ్మా అనేసాడు. సర్లే దూరం నుంచి చూద్దాం, మళ్ళీ ఎప్పుడో వస్తాం అని చెప్పి బయలుదేరిపోయాము. ఈ జర్నీలు చేయలేమండి బాబు, ఈ చలికాలం గంటలు గంటలు ఏం జర్నీ చేస్తాము. ట్రైన్కి 2 అవర్స్, ఆటోకి ఒక 1 అవర్, 3 అవర్స్ జర్నీ. రాను 3 అవర్స్, పోను 3 అవర్స్. ఇలాగైతే ఫంక్షన్ దగ్గర మహా అయితే 1 అవర్ ఉంటామేమో. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం స్వాములకు చేయాలి కదా పూజ, అది ఏర్పాట్లు, అందుకని వచ్చేయాలిగా. అందుకని వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి. ఫంక్షన్ హాల్లో ఎంటర్ అవుతున్నారు. మా వదిన ఎక్కుతుంది దిగుతుంది. ముసలోళ్ళు మొక్కోళ్ళు అందరూ తయారయ్యారు పలకరించడానికి. వాళ్ళు ఎవరో గుర్తుండ్రు కానీ అందరినీ పలకరించాలి, తప్పదు. మా వదిన ఏంటో ఫంక్షన్ అంతా అదే మూసేసిన ఫీలింగ్ ఇచ్చేసింది. మా మేనకోడల్ని ఫోటోలు తీస్తున్నారండి. ఫస్ట్ స్టార్టింగ్ మేమే అయ్యాం ఫంక్షన్కి. అంత మార్నింగ్ వచ్చేసినట్టున్నాం. మిగిలిన వాళ్ళందరూ నిదానంగా వచ్చారు. మా వాళ్ళు అంతేనండి, అన్నిటికీ ముందు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేస్తారు. మా మేనకోడలు డ్యాన్స్లు వేస్తున్నారు, చూస్తున్నాము. ఈ వీడియో ఎడిటింగ్ కూడా చేయలేదండి, అలాగే అప్లోడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వీడియో ట్రైన్ జర్నీ వల్ల నీరసం వచ్చేసి అదరా తీసాను. ఆ తీసినట్టు పెట్టేస్తున్నాను. ఏదో నేను జర్నీ చేసి చుట్టాలతో కలిసాను అని ఫీలింగ్తో మీతో పంచుకోవడానికి తప్ప ఈ వీడియో అంత లుక్ లేదు నాకు కూడా. ఏం డ్యాన్స్ చేస్తున్నారు రా బాబు ఈ పిల్లలు, ఎక్కడున్నా ఈ పిల్లలు డ్యాన్స్లే. బుల్లెట్ బండి ఎక్కొస్తావా, బుల్లెట్ బండి ఎక్కొస్తావా బావా, ఇదే పాట. అరే ఇంకా మా వాళ్ళు చాలే అని చెప్పి ఇంకా మేము బయలుదేరిపోదామని ఒక ఫోటో దిగాలి కదా, తప్పదు. ఫోటో దిగేసి బయలుదేరిపోతున్నామండి. వీళ్ళు మా బాబాయ్ పిన్నమ్మలు అంట, నాకు ఐడియా లేదు.